సుమారుగా 5వ సర్గలో 100 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని మానసికంగా తీసుకుని వారి యొక్క గురుదేవులైన గోవింద భగవత్పాదాచార్యులు వారిని కలుసుకోవాలి అని చెప్పి నర్మదా తీరంలో ఉన్న ఒక కుటీరంలో ఎంతో మంది సాధు పురుషులతో ఆరాధింపబడుతూ ఒక గుహలో ఉన్న గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరకు వెళ్ళి వారికి నమస్కారం చేసుకొని, సాష్టాంగ నమస్కారం చేసుకొని వారిని స్తుతించారు అనేక విధములుగా. మీరే పతంజలి అవతారము, మీరే ఆదిశేషుడి అవతారము, మీరే భూమిని ధరిస్తున్నారు, ఒకనొక కాలంలో మీరు జనాల్ని అనుగ్రహించడానికి అని చెప్పి ఇలా గోవింద భగవత్పాదాచార్యుల వాళ్ళ మీరు అవతారము తీసుకొని ఉన్నారు అని అనేక విధాలుగా గురువు గారిని ప్రశంసించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసింది అని. అలాగే ఒక గురువు గారు కూడా నీవు ఎవరు అని అడిగితే వారు దశశ్లోకి మనకి బాగా పరిచయం ఉన్నది, దాన్ని ఉటంకించారు. దాన్నే చెప్తూ ఇక్కడ స్వామిన్నహం న పృథివీ న జలం న తేజో న స్పర్శనో న గగనం నచ తద్గుణావా నాపీంద్రియాణ్యపితో విద్ధి తతో వశిష్ఠో కేవలోస్తి పరమః స శివోహమస్మి అని. నేను ఈ పంచభూతాల్లో ఏ ఒకటి కాదు, పంచభూతాలు కలిసి ఉన్న పంచీకృత పంచభూతాన్ని అపంచీకృత పంచభూతాన్ని కూడా కాదు, అంటే సూక్ష్మ శరీరాన్ని కాదు, అలాగే కారణ శరీరాన్ని కాదు, స్థూల శరీరాన్ని కాదు అని చెప్పి వారి యొక్క అవస్థని తెలియజేశారు. ఆ మాటలు విన్న గోవింద భగవత్పాదాచార్యులు వారు ఎంతో సంతోషించారన్నమాట. ఎంతో సంతోషించారు గోవింద భగవత్పాదాచార్యులు వారు. తర్వాత గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరే శంకరాచార్యుల వారు సశాస్త్రీయంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఉన్నారు. ఆ ఘట్టాన్నంతా మనం ఇవాళ చూడబోతున్నాము.